హలో గైస్, ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. అదేంటో కదని రెబల్ స్టార్ ప్రభాస్ గారు హీరోగా నటించిన ద రాజసాబ్ మూవీ గురించి. అసలు ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయండి. ఫ్యాన్స్ అయితే థియేటర్స్ దగ్గర రచ్చ లేపుతున్నారు ఈ సినిమా గురించి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు రాజసాబ్ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. ఈ రాజసాబ్ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాగా ఫ్యాన్స్ ఎక్కడ ప్రతి థియేటర్ లో కూడా హల్చల్ చేస్తున్నారండి. ఫుల్ ధూమ్ ధామ్ గా ఉంది రాజసాబ్ మూవీ మాత్రం. వరల్డ్ వైడ్ గా ఎక్సలెంట్ బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ రాజసాబ్ మాస్ రచ్చ చేస్తున్న ఈ ఫ్యాన్స్ గోలా సూపర్ హిట్ అండి. అసలు ఇదంతా ఇలా ఉండగా ఫ్యాన్స్ మాత్రం సెన్సేషనల్ ర్యాంపేజ్ తో బుకింగ్ల పై బుకింగ్లు చేసి బాక్స్ ఆఫీస్ లో ఫుల్ హల్చల్ చేస్తున్నారు. అసలు ఓవర్సీస్ లో ముందుగానే రచ్చలేపిన ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా కేవలం ఆడియన్స్ బుకింగ్ తోనే 100 కోట్లకు పైగా గ్రాస్ ఓవర్ కలెక్షన్ వస్తున్నట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కెరియర్ లోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ గా ఒక సలార్ తర్వాత మళ్ళీ ఇంకో రొమాంటిక్ మూవీ తీసి హల్చల్ నేర్పుతున్నారండి అసలు ప్రభాస్ అయితే మాత్రం. ఓవరాల్ గా నాన్ థియేటికల్ రైట్స్ ప్రకారంగా సినిమా ఎక్సలెంట్ రైట్స్ ను సొంతం చేసుకుంది. సంచలనం సృష్టిస్తుంది సినిమా. అసలుకే డిజిటల్ రైట్స్ కు 80 కోట్ల రేంజ్, ఆడియన్స్ రైట్స్ కు 16 కోట్ల రేంజ్, బెట్టింగ్ రైట్స్ కు 16 కోట్ల రేంజ్ దక్కాయి. అన్ని భాషల్లో కలిపి రాజసాబ్ సినిమా 130 కోట్ల రేంజ్ ను తాకిందంటే అర్థం చేసుకోండి ఎంత సూపర్ హిట్ గా ఉందో మూవీ మాత్రం. రాజసాబ్ మూవీతో థియేటర్స్ దగ్గర మొత్తం పండగ హల్చల్ జరుగుతుందండి. అదే మన డైరెక్టర్ గారు చెప్పినట్టు పండగ పండగ రాజసాబ్ పండుగ, పండగ పండగ సంక్రాంతి పండుగ, పండగ పండగ ప్రభాస్ పండగ లాగా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తూ సినిమా దూసుకెళ్ళిపోతుంది. 2 తెలుగు రాష్ట్రాలు ఒక్క రోజులో మొత్తం మారుమోరిపోయాయి. ఒక రోజు ముందుగానే ప్రీమియం షోలు వేయగా తెలుగు రాష్ట్రాలు అలాగే ఓవర్సీస్ నుంచి బ్లాక్ బస్టర్ రియాక్షన్ వచ్చిందండి. ఫుల్ హల్చల్ జరుగుతుంది. ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్వీట్లు కానీ ఏం చూసినా ప్రభాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు రాజసాబ్ మూవీ గురించి ఫుల్ హల్చల్ జరుగుతుంది ప్రతి సోషల్ మీడియాలో కూడా. ఇప్పుడు ఏరియా వారి బిజినెస్ ని చూద్దాం. నైజాంలో 54 కోట్ల దగ్గర దాకా వచ్చింది. సీడెడ్ 22 కోట్లు, ఉత్తరాంధ్ర అయితే ఏకంగా 20 కోట్లు, ఈస్ట్ గోదావరి 12 కోట్లు, వెస్ట్ గోదావరి 9 కోట్లు, గుంటూరు 12 కోట్ల 50 లక్షలు, కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే 9 కోట్ల 50 లక్షలు, నెల్లూరులో అయితే 6 కోట్లు. 2 తెలుగు రాష్ట్రాల్లో టోటల్గా కలిపి 145 కోట్ల బిజినెస్ని సొంతం చేసుకుంది. ఇవే కాకుండా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 10 కోట్లు సొంతం చేసుకుంది. అలానే ఓవర్సీస్ 17 కోట్ల 50 లక్షలు. ఈ విధంగా రాజసాబ్ సినిమా వరల్డ్ వైడ్ గా 172 కోట్ల రేంజ్ బిజినెస్ అందుకుందంట. అసలు ఎంత హైప్ అండి. అసలు క్లీన్ హిట్ కావాలంటే సినిమా 174 కోట్లు షేర్ అందుకోవాలి. ప్రస్తుతం రాజసాబ్కున్న టాక్ మాస్ రచ్చ హైప్ చేస్తున్నారండి. అసలు ఆడియన్స్ బుకింగ్తోనే 100 కోట్లు దాటించారంటే అర్థం చేసుకోండి మూవీ ఏ రేంజ్లో ఉందని. 2 తెలుగు రాష్ట్రాల్లోని కలిపి మొదటి రోజులోనే 110 నుండి 130 కోట్ల గ్రాస్ వరల్డ్ రికార్డ్ని సాధించుకుంది. వరల్డ్ వైడ్గా 150 నుంచి 160 కోట్లు గ్రాస్ అందుకుందంటే అసలు అర్థం చేసుకోండి. ఆఫ్లైన్ టికెట్ సేల్ బట్టి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా రాజసాబ్ సినిమా ప్రభాస్ కెరియర్లోనే ఒక నెంబర్ 1 సినిమాగా నిలుస్తుందని అర్థమవుతుంది. ఈ రికార్డులతోనే సరికొత్త రెబల్ స్టార్ మనకి మళ్ళీ పరిచయం అయ్యారు ఈ రాజసాబ్ మూవీతోని. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 1 ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలుస్తుంది. దీన్ని బట్టి ఇప్పుడు చెప్పండి, మీరు రాజసాబ్ సినిమా చూసారా? చూస్తే ఎలా అనిపించింది? లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని అనుకుంటున్నారు? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. థ్యాంక్ యూ.